యాత్ర 2 మూవీ చూసినా చాలా బాగుంది. నిజంగా మమ్మూటి గారి యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే మమ్మూటి గారి క్యారెక్టర్ నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేస్తారో అంతకు మించి ఉంది. నిజంగా ఇది యాక్టింగ్, అది రియల్ లైఫ్ కాబట్టి నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా జీవన్న చేయడం అల్టిమేట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడో అలా చేశాడు. మనోడు యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు. సూపర్గా ఉందన్న. యాత్ర 2 మూవీకి సంబంధించి అయితే డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్లో చూపించి అల్టిమేటెడ్ డైరెక్టర్. అలాగే కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ఆయనదైతే ఒక క్యారెక్టర్ వైజ్ ఎంత చూపించాలి అంతే చూపించిన. ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనేది అల్టిమేటెడ్గా చూపించారు. అంటే తను ఎన్ని కష్టాలు పడి సీఎం పోదాకా వచ్చింది అనేది చాలా సూపర్గా చూపించరు. అలాగే అప్పుడు చూసుకుంటే టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా పార్టీల గురించి పక్క పెడితే ఈ పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మీద ఎలా కక్ష సాధింపు అనేది చూపించారు. చాలా బాగుందన్న. అంటే సినిమా లెక్కనే చూడాలి కానీ ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టుగా నేనైతే క్లియర్ చెప్తున్నాను. బాగుంది సినిమా అయితే ఓవరాల్ సూపర్ అన్న. యాత్ర 2 అనేది బాగుంది. రేటింగ్ అనేది కాదన్న, సినిమా అంటే పొలిటికల్ మీద సినిమాలు రావడం చాలా తక్కువ ఉంటాయి. అందులో ఈజ్ ద బెస్ట్. ఇంకా దీనికంటే రేటింగ్ అంటే రెగ్యులర్గా మనకు వేరే సినిమాలు వస్తుంటేనే దాని మీద రేటింగ్ ఇస్తాం కానీ వచ్చేదే పొలిటికల్ సినిమా ఎప్పుడో ఒకసారి కాబట్టి 100% బాగుందన్న సినిమా అయితే. మొత్తం రియాలిటీ అన్న. నేను అదే చెప్తున్నాను కదా, ఈ సినిమాకి యాత్ర 2 సినిమాకి అనేది ఏంటంటే నలుగురు క్యారెక్టర్లు అన్న. సోనియా గాంధీ గారి క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్, అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్ మీద బేస్ అయి తీసిన సినిమానే యాత్ర 2 అన్న. యాత్ర 2 సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ సినిమా ఎంత చూసాను అనిపించింది. అంత ఘోరంగా అనిపించింది నాకు. అయితే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం కూడాను. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంతరం సినిమా చూపించారు. ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విలనిజం క్లియర్గా చూపించాడు ఇందులో. నేను కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కోరుకున్నది, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కోరుకున్నది ఒకటే, సార్ సినిమా మీద గట్టిగా స్పందించాలి. మీరే విలన్, 125 సంవత్సరాల పార్టీ ఉన్న అనుభవం ఉన్న పార్టీ మీది. మీ పార్టీని ఇందులో చాలా తక్కువ చేసి జీవించారు కాబట్టి మీరు గట్టిగా స్పందించాలి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత జగనన్న బాణం అని సర్మిలమ్మ గారు తిరిగారు. కానీ సర్మిలమ్మ గారు ఇందులో జీవించలేదు. పాపం ఫైర్ బ్రాండ్ రోజక్క గారిని జీవించలేదు, వివేకానంద రెడ్డి గారిని జీవించలేదు, కోడికత్తి శ్రీనివాసరావు జీవించలేదు. ఎందుకు మనకి కొడాలని జీవించారు. చాలా బాధాకరమైన విషయం. సినిమాలాగా కూడా తీయాలి కదా, ఎవరిని హైలైట్ చేయడం కోసం ఎవరినో తొక్కేసుకోవడం ఎందుకు. కాబట్టి ఈ సినిమా అయితే ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఏముందంటే సినిమా డిజాస్టర్ ఆఫ్టర్ ఫ్లాప్ అంటున్నారు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5, అది కూడా అతి కష్టమే ఇవ్వచ్చు. సినిమా అయితే ఏం బాగాలేదు. కాంగ్రెస్ వాళ్ళు అయితే గట్టిగా స్పందించాలి సినిమా మీద. థ్యాంక్ యూ. యాత్ర 2 అన్న, యాత్ర 2 నాకైతే బాగా అనిపించింది అన్న. 2009 నుంచి 2014 వరకు జరిగిన కథే ఈ యాత్ర 2. బట్ యాత్ర 1లో ఓన్లీ మనకి పాదయాత్ర చూపిస్తారు. ఇందులో అలా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టోరీ కూడా ఒక 20 minutes ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడి అయితే పెట్టుకుంటారు చాలామంది. అంటే ఎక్కడైనా ఆంధ్ర అయినా సరే. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక ఓదార్పై ఆయన కోసం ఎంతమంది అయితే చనిపోయారు, ఎంతమంది కోసం ఓదార్పై యాత్ర కోసం వెళ్తే సోనియా గాంధీ గారు అడ్డేసిన సీన్లు కావచ్చు, ఆయనకి జగన్ ఇచ్చిన కౌంటర్ల సీన్లు కావచ్చు, అయితే గూస్ బంప్స్ అన్నమాట. సోనియా గాంధీకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన బయట టాకు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఎంత హీరోనా జగన్ అనిపించింది అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే 2014 ఎలక్షన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఈయన ఎంత బాధపడ్డాడు అని చాలా బాగా చూపించారు. అని ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అవడం, ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర గారు మాట ఇచ్చిన తర్వాత ముందు ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏముంది ముందుకు వెళ్ళడం అనే నినాదంతో జగన్ గారు మాట మీద నిలబడే నాయకుడు అనేదాన్ని మెసేజ్ ఇచ్చారన్న. టోటల్గా ఆయన చేసిన మిగతా విషయాలు జైల్లో పెట్టడం కానీ 16 నెలలు జైల్లో అన్నీ చూపించారన్న. ఎక్కడ కూడా ఏసీని కూడా పొలిపోలేదు. బట్ ఏంటంటే అక్కడక్కడ ఎలివేషన్లు మాత్రం హీరో కన్నా బాగా ఇచ్చారు. నిజంగా అది రియల్ బయోపిక్ లాగా అనిపించలేదు, ఒక కమర్షియల్ సినిమా లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలివేషన్ మాత్రం పిల్లి అడవిలో ఉన్న పులి అడవిలో బోన్లో ఉన్న పులి అన్న ఆ సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరైనా సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటుంది, బయోపిక్గా చూస్తే. లేదు దీన్ని పార్టీ వేదనగా చూస్తే కొన్ని సీన్లు నచ్చితే కొన్ని సీన్లు నచ్చవాలి. ఓవరాల్గా నాకైతే రేటింగ్ అయితే 3 ఇస్తానన్న. 2024 అన్న యాత్ర 2 సినిమా అన్న. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, ఇది సినిమాలా చూడండి అన్న, అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా అయితే ఎవ్వరు చూడకండి. సినిమా నాకు చాలా బాగా నచ్చింది అన్న. జీవ గారి రోల్ కానీ, జీవ గారి పర్ఫార్మెన్స్ కానీ, జీవ గారి యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. అంటే జీవ గారిని చూసినప్పుడు నిజంగా నిజంగా మన జగనన్న లాగానే అనిపించింది. ఇంకోటి మమ్ముటి గారి యాక్టింగ్ కూడా చాలా బాగా ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్లో చనిపోయినప్పుడు నిజంగా ఎమోషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ నాకే నిజంగా ఎమోషన్ అయిపోయినా అన్న.
ఫస్ట్ ఈ సినిమాని ఎందుకు చూడాలంటే ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయన్న. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది, ఎందుకు మారింది, ఎవరు మార్చారు, అది ఫస్ట్ రీజన్. ఇంకోటి జగన్ గారు సీఎం అవ్వడానికి ఏం చేశాడు, ఎలా అయ్యాడు, ఎవరెవరిని ఏమేమి అన్నాడు, అవంతా ఇంకోటి అన్న రీజన్. సో సినిమా చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న. ఇంకోటి చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు, ఉన్న అన్ని పార్టీలు ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి, థియేటర్లో ఉంది. యాత్ర 2 సినిమా చూడండి, మీకే తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అనేది మీకు మీరే ఏమంటారు చేసుకోవచ్చు అన్న, మీకు మీరే జడ్జ్ చేసుకోవచ్చు. నిజం చేసిండా అబద్ధం చేసిండా అని చెప్పి మీకు మీరే అనుకోవచ్చు అన్న. సినిమాని అయితే రేటింగ్ అంటారా, ఇది అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. ఇది మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న.